కొంచెం ఫీవర్ అండ్ ఎక్కువ దగ్గు అలా వస్తూ ఉంది. సో ఒకవేళ ఇవాల్టి వీడియోలో కొంచెం స్లోగా మాట్లాడుతున్నా లేకపోతే తక్కువ వాయిస్తూ ఉంటున్నా 1-2 రోజులు కొంచెం బేర్ చేయండి. బికాస్ ఇక్కడ వెదర్ కొంచెం బాగాలేదు. సో దానివల్ల కొంత ఇన్ఫెక్షన్ అయితే వచ్చినట్లుంది. సో అందుకే ముందే చెప్తున్నాను, ఇవాళ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఎక్కువగా పడుంటాయి. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ ఇవాళ ఎక్కువగా కరెక్ట్ అయింది. దీని రిలేటెడ్ గా మీరు చూడాల్సిన టేబుల్స్ కొన్నిటిని ప్రిపేర్ చేశాను. ఇంపార్టెంట్ టేబుల్స్ లో ఉన్న డేటా గురించి మాట్లాడుకుంటూ ట్రంప్ కొంత సంచలన స్టేట్మెంట్స్ చేస్తున్నారు యుఎస్ ఫెడ్ రిలేటెడ్ గా. అది ఇండియా పరంగాను గ్లోబల్ మార్కెట్స్ పరంగాను ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకుంటూ రేపు ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ ఈ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు సమావేశం అవ్వబోతున్నారు. సో ఇండియా రష్యా రిలేటెడ్ గా కీలక మీటింగ్ రేపు ఉండబోతుంది. ఆ తర్వాత రోజు ఆర్బీఐ రిలేటెడ్ గాను ఇంపార్టెంట్ డే ఉండబోతుంది. కాబట్టి వీటన్నిటిని స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఇలాంటి వీక్ ఎన్విరాన్మెంట్ లో సెబీ రిలేటెడ్ గా కూడా ఎఫ్ఎన్ఓ పరంగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో సెబీ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తున్న ప్రతిసారి కూడా ఎఫ్ఎన్ఓ స్పేస్ రిలేటెడ్ గా ఉంటున్న ఎఫ్ఐఎస్ మార్కెట్ నుంచి కొంత రిపల్ అయ్యార్ మార్కెట్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గా కనిపించే అవకాశం గతంలో కూడా మనకు కనిపించింది. కాబట్టి సెబీ రిలేటెడ్ గా ఎఫ్ఎన్ఓ పరంగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో బిల్డ్ అవుతున్నాయి, కొత్త రూల్స్ ఎలాగా సెబీ ఫ్రేమ్ చేస్తున్నారని ఎలా మార్కెట్ పార్టిసిపెంట్స్ దాన్ని కంగారు పడేలాగా ఇవాళ చూడండి బ్రోకింగ్ స్టాక్స్ పడి ఉంటాయి, బిఎస్సి స్టాక్ కూడా పడింది. సో కాబట్టి సెబీ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ ఉన్న ఈ అప్డేట్ అండ్ సెబీ గోల్డ్ రిలేటెడ్ గా కూడా కొన్ని రెగ్యులేషన్స్ తీసుకురావాలనుకుంటుంది. గోల్డ్ లో పెట్టుబడి చేసే వాళ్ళ రిలేటెడ్ గా కూడా డిజిటల్ గోల్డ్ రిలేటెడ్ గా పరంగా కూడా కొన్ని కొత్త రూల్స్ వచ్చే అవకాశం ఉందనేలా కూడా డేటా కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిని మాట్లాడుకుంటూ యుఎస్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవే, వాటిని అండ్ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ పర్టికులర్ గా ఇప్పుడు మార్కెట్ లో ఫాల్ ఏదైతే ఉందో అది మనకి అవకాశమా లేదు కొంత ఆగడం మంచిదా? బికాస్ ఉంటున్న సినారియోస్ ఈ యుఎస్ దగ్గర నుంచి ఇండియా ట్రేడ్ డీల్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంత డిలే అవుతూ ఉండడం. ఆల్మోస్ట్ ఇంకా 20 డేస్ ఉంది మనకి. నేను ట్రేడింగ్ డేస్ చెప్తున్నాను. దాని తర్వాత ఇయర్ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ లోపు యుఎస్ నుంచి ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ రాకపోతే మాత్రం అది కరెన్సీ పరంగా బిగ్ సర్ప్రైజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వస్తున్న ఫాల్ ని మనం ఎలా చూడాలి, ఇంకా ఫర్దర్ గా మార్కెట్ ఎలా వీక్ అయ్యే అవకాశం ఉందా లేదు ఇది మంచి అవకాశం మార్కెట్ లో షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా చూడాలన్నా లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా చూడాలన్నా ఎలా మనం ప్రెసెంట్ ఉన్న ఫాల్ ని చూడాలనేది కూడా ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ ఎండ్ లో డిస్కస్ చేసుకొని మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. ఫస్ట్ అసలు మార్కెట్ ఎందుకు పడింది, స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఎందుకు పడ్డాయి, ఓవరాల్ మార్కెట్ లో ఎందుకు ఇవాళ పానిక్ ఉంది అంటే ఇదే రీజన్. ఇండియన్ రూపీ ఇవాళ 90 రూపీ 20 పైస్ వరకు వీక్ అయిపోయింది. నిన్నటి వీడియోలో చెప్పాను నవంబర్ మిడిల్ లో 88 రూపీ దగ్గరగా ఉన్నది కాస్త ఇప్పుడు 90 రూపీ అబో దగ్గరగా వెళ్ళిపోయింది. సుమారు 2% దగ్గరగా వీక్ అయింది. గట్టిగా ఒక నెల రోజులు కూడా కాలేదు 2% దగ్గరగా రూపీ వీక్ అయింది. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 5% దగ్గరగా రూపీ వీక్ అయింది డాలర్ తో కంపేర్ చేస్తే. సరే మరి డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ ఒకటే వీక్ అయిందా, ఇంకే ఇతర కరెన్సీ వీక్ అవ్వలేదా అంటే రూపీతో కంపేర్ చేయబడే ఏ ఇతర కరెన్సీస్ కూడా రూపీలా వీక్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ డాలర్ తో కంపేర్ చేస్తే మిగిలిన కరెన్సీస్ పెరిగాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డాలర్ వీక్ అవుతూ వచ్చింది బికాస్ ఆఫ్ యుఎస్ డెట్ అని అండ్ యుఎస్ లో ఉంటున్న అన్సర్టనిటీ కానీ అక్కడ ట్రేడ్ టారిఫ్స్ కానీ ఇవన్నీ కూడా డాలర్ ఇండెక్స్ ని వీక్ చేస్తూ వచ్చాయి. ఆ యుఎస్ డాలర్ ని ఇతర కరెన్సీస్ తో కంపేర్ చేస్తే వీకే చేశాయి. కానీ దాంతో కంపేర్ చేస్తే కూడా మన రూపీ వీక్ అవ్వడం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇండియన్ మార్కెట్ లో డాలర్ ని కన్వర్ట్ చేసి రూపీస్ లో పెట్టుబడి పెడతారో వాళ్ళకి అది కంఫర్ట్ గా లేదు. ఇది ఒకసారి డేటాతో మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తే FY 22, 23, 24, 25 ఈవెన్ 26 ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఎస్ ఒక ఈక్విటీ పెట్టుబడులు ఎలా ఉన్నాయి, డెట్ లో వాళ్ళ పెట్టుబడులు ఎలా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేశారంటే గత 2 ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఆ ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా ఎఫ్ఐఎస్ భారీగా ఈక్విటీ మార్కెట్స్ లో డబ్బుల్ని బయటకు తీసుకువెళ్లారు. కానీ మీరు చూస్తే డెట్ లో బాండ్ మార్కెట్ లో స్టిల్ ఈ సంవత్సరంలో కూడా వాళ్ళు డబ్బులే పెట్టారు. మీన్స్ ఫారెన్ నుంచి ఫండ్స్ ఇండియాలోకే వచ్చాయి డెట్ మార్కెట్ లోకి, ఈక్విటీ మార్కెట్ లోకి కాదు. సో డాలర్స్ రూపంలో ఇండియాలోకి డబ్బులు ఒక పాయింట్ వరకు వస్తూ ఉంది. ఇండియా కాకుండా ఇండియా లైక్ ఉంటున్న కంట్రీస్ అండ్ వాటి కరెన్సీస్ ని మీరు కంపేర్ చేస్తే తైవాన్ కానీ థాయిలాండ్ కానీ కొరియా కానీ ఈవెన్ కరెన్సీ టర్మ్స్ లో మీరు చైనా రిలేటెడ్ గా ఇండియాతో కంపేర్ చేసిన ఈ రీసెంట్ టైమ్స్ లో అవన్నీ డాలర్ తో కంపేర్ చేస్తే స్ట్రెంగ్ అయ్యాయి. బట్ ఇండియన్ రూపీ మాత్రం ఇప్పటికి ఇవాళకి ఆల్మోస్ట్ 5% దగ్గరగా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి ఫాల్ అయింది. ఇది కొంత ఇంపార్టెంట్ గా చూడాలి. ఓన్లీ ఇండియన్ రూపీయే ఫాల్ అయిందా, ఇంకేది ఫాల్ అవ్వలేదా అంటే ఇండియన్ రూపీ కంటే ఇంకా స్ట్రాంగ్ గా ఫాల్ అయిన కరెన్సీస్ ఉన్నాయి. బట్ అక్కడ ఉంటున్న అన్సర్టనిటీస్ కంప్లీట్లీ వేరు. ఆ కంట్రీస్ ఏంటో కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. కానీ ఇవి మన ఇండియా రిలేటెడ్ గా రూపీతో లైక్లీ కంపారబుల్ కాదు. సో మరి ఏంటి ప్రాబ్లం ఇండియన్ రూపీ రిలేటెడ్ గా ప్రాబ్లం? మనది ఏదైతే 5% దగ్గరగా వీక్ అయింది ఇండియన్ రూపీ అని అనుకుంటున్నామో అది నవంబర్ మిడిల్ నుంచే వీక్ అయింది. నవంబర్ మిడిల్ లో మనకి ట్రేడ్ డెఫిసిట్ డేటా వచ్చింది. అది నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. $41-42 బిలియన్ దగ్గరగా వచ్చింది. మార్కెట్ దానికి సర్ప్రైజ్ అయింది. యుఎస్ కి వెళ్లాల్సిన ఎక్స్పోర్ట్స్ తగ్గాయి. గోల్డ్ రిలేటెడ్ గా భారీగా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. దాంట్లో డాలర్ టర్మ్స్ లో కంప్లీట్ గా మనకి డెఫిసిట్ వస్తూ ఉండడం, మన ట్రేడ్ డెఫిసిట్ అయితే పెరిగింది. అండ్ క్యాపిటల్ డెఫిసిట్ కూడా ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా స్లోగా ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ ఎక్కువ అవుతూ ఇన్ఫ్లోస్ రావడం, మిగిలిన ఏరియాస్ లో రావడం కూడా తగ్గుతూ ఉండడం, ప్యారలల్ గా రూపీ కూడా వీక్ అవుతుండేసరికి ట్రేడ్ డీల్ కూడా అనుకున్న టైం కి జరగకపోతూ ఉండేసరికి అది మన ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ చూపించి డాలర్లను తీసుకురావడం తగ్గించింది. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ని కూడా ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా తగ్గించింది. ఏఐ రిలేటెడ్ గా థీమ్ కూడా గ్లోబల్ మార్కెట్స్
లో స్ట్రాంగ్ గా ఎవాల్వ్ అవుతూ ఉండేసరికి మనీ కూడా చైనా, జపాన్, యుఎస్, తైవాన్ ఇలాంటి మార్కెట్స్ లోకి ఫ్లో అవుతుండడం కూడా ఓవరాల్ రూపీ వీక్నెస్ కి ప్రధానమైన కారణాలు. బట్ ఏది ఎలా ఉన్నా ఫైనల్లీ రూపీ అయితే వీక్ అవుతుంది కాబట్టి నిన్నటి వీడియోలో చెప్పినట్టు రూపీ పడడం కేవలం ఐటీ ఇండెక్స్ లకి, ఫార్మా ఇండెక్స్ లకి, ఎవరైతే ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే బెనిఫిట్. గోల్డ్ అండ్ సిల్వర్ కి కూడా రూపీ పడిపోతూ 90, 91, 92, 93 అట్లా వెళ్ళిపోతూ ఉండడం వాళ్ళకి మాత్రమే బెనిఫిట్. వీళ్ళు కాక ఇంకా రెస్ట్ ఆఫ్ ద మొత్తం అంతా కంట్రీకి కూడా నెగిటివే. ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది బికాస్ మనం ఇతర దేశాల నుంచి తెచ్చుకునే వాటి ధరలు పెరుగుతాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుందని అంటారు, కానీ ట్రూ ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్ మీద అలా అయితే ఉండదు. మరి ఆర్బీఐ ఏం చెయ్యదా అంటే మన వాళ్ళు పాలసీని చాలా టైం బ్యాకే మార్చుకున్నారు. కరెన్సీని కంట్రోల్ చేసే మెకానిజం లో ప్రెసెంట్ ఆర్బీఐ లేదు, కానీ కొన్ని ఎక్స్ట్రాడినరీ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది. లైక్ 2013లో టేపర్ టాంట్రమ్ జరిగినప్పుడు గ్లోబల్ గా ఇంపాక్ట్ జరిగి ఇండియన్ మార్కెట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యి ఫారెన్ ఫండ్ ఫ్లోస్ ఇంపాక్ట్ అయినప్పుడు ఎక్స్ట్రాడినరీ బాండ్స్ ని తీసుకొచ్చి ఎన్ఆర్ఐస్ ని ఇన్వెస్ట్మెంట్ చేయమని డాలర్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈవెన్ 1999 లో కూడా మనం న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు కూడా మన రిలేటెడ్ గా శాంక్షన్స్ ని పెట్టి మన రిలేటెడ్ గా ఫండ్ ఫ్లోస్ ఇంపాక్ట్ అవుతున్నప్పుడు కూడా స్పెషల్ బాండ్స్ ని తీసుకొచ్చి ఫారినర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయమని మంచి అట్రాక్టివ్ గా ఈల్డ్ ఇస్తామని ఇలా స్టేట్మెంట్స్ అయితే చేస్తూ వచ్చారు. ఐ మీన్ ఇలా వీక్ అయిపోతున్న ప్రతిసారి ఒక ఎక్స్ట్రాడినరీ మెజర్ కూడా ఆర్బీఐ దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉండేది. మరి ఇప్పుడు వాళ్ళు స్టెప్ ఇన్ అవుతారా లేదా అనేది నెక్స్ట్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ లో మనకు తెలుస్తుంది. అది మనకి 5th డిసెంబర్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి బాగా ఆలోచించండి. ప్రెసెంట్ మనకి బాండ్ మార్కెట్ లోకి డబ్బులు వస్తూ ఉంది, ఫారెన్ ఫండ్ ఫ్లోస్ వస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ గ్లోబల్ గా యుఎస్ వాళ్ళు, యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించకుండా ఇండియాలో ఉంటున్న ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లను తగ్గించేస్తే బాండ్ మార్కెట్ లోకి వచ్చే డబ్బులు కూడా తగ్గిపోతాయి. బాండ్స్ ద్వారా కూడా పెద్ద రిటర్న్ రాదని వాళ్ళకి అర్థం అవుతుంది అనుకోండి. యుఎస్ మార్కెట్ లోనే మంచి రిటర్న్ ఉంది అనుకోండి, అది రూపీని ఫర్దర్ గా వీక్ చేస్తుంది. మీన్స్ ఆర్బీఐ వాళ్ళు నెక్స్ట్ డిసెంబర్ 5th రేట్ కట్ కానీ చేశారంటే అది రూపీ రిలేటెడ్ గా నెగిటివ్ ఇన్ ద సెన్స్ వీక్ అవుతుంది. ఇంకా వీక్ అవ్వాలి. యాక్చువల్ గా విత్ థియరిటికల్ డేటా ప్రకారం రేట్ కట్ మనకి రూపీని ఇంకా వీక్ చేస్తుంది. బాండ్ మార్కెట్ లో వచ్చే ఎఫ్ఐసి ఇన్ఫ్లోస్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. సో వీటన్నిటిని మనం కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు డిసెంబర్ 5th రేట్ కట్ చేయాలా లేదా? స్పెషల్లీ రీసెంట్ డేస్ లో ఎక్కువగా రూపీ అనేది వీక్ అవుతుంది. చేయాలా లేదా? ఎందుకు చేయాలి? ఇన్ఫ్లేషన్ చాలా వీక్ గా ఉంది. పోనీ దానికోసం రేట్ కట్ చేద్దామా అంటే జాబ్, ఎకానమీ, జీడిపి అంతా స్ట్రాంగ్ గా ఉంది, రూపీ ఏమో వీక్ గా ఉంది, ఎందుకు మరి రేట్ కట్ చేయాలి? సో ఈ భయాలు కూడా మార్కెట్ లో నెలకొంటున్నాయి. సో డిసెంబర్ 5th రేట్ కట్ ఉండదని మార్కెట్ ఫిక్స్ అయిందని అయితే ప్రైమరీగా ఇప్పుడుంటున్న డేటాను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈవెన్ మనకు ఆ రోజు రేట్ కట్ అనౌన్స్మెంట్ రాకపోతున్నా మార్కెట్ టెంపరీగా షేక్ అయినట్టు అయ్యి తర్వాత రికవరీ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ రోజు రేట్ కట్ కానీ చేస్తే అది మార్కెట్ కి బిగ్ పాజిటివ్ సర్ప్రైజ్. మళ్ళీ చెప్తున్నాను, ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో డాలర్స్ అవుట్ ఫ్లో అవుతున్నప్పుడు, ఫారిన్ ఇన్ఫ్లోస్ తక్కువ అవుతున్నప్పుడు ఫర్దర్ గా మన దగ్గర వడ్డీ రేట్లను తగ్గించేస్తే అది ఇంకా అట్రాక్టివ్నెస్ ని, డాలర్ ని ఇండియాకి అట్రాక్ట్ చేసే ఒక సినారియోని తగ్గిస్తుంది. కాబట్టి ప్రాబబులీ ఆర్బీఐ వాళ్ళు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళినా మార్కెట్ ప్రిపేర్డ్ గా ఉండాలని ఈ రీసెంట్ టైమ్స్ లో మనకి మార్కెట్ విత్ రెస్పెక్ట్ టు రూపీ వీక్ అవుతుంది. ఎస్, మార్కెట్ కరెక్ట్ అయింది అనుకోవాలి. దాంతో పాటు ఎక్కడ ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయరు అనే ఒక భయాలు కూడా మార్కెట్ లో వీక్నెస్ ని రీసెంట్ టైమ్స్ లో మనకి తీసుకొస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ట్రంప్ నిన్న ఇన్కమ్ ట్యాక్స్ యుఎస్ సిటిజన్స్ కి, స్పెషల్లీ రిచ్ కాకుండా మిగిలిన అందరికీ కూడా అబాలిష్ చేసే ఆలోచనలో ఉన్నారని, టారిఫ్ల కారణంగా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చిందని, కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ని తీసేస్తారేమో అనే ఒక పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే తను చేసే ప్రయత్నం చేశారు. అదొకసారి మీరు కూడా వినండి. That at some point in the not too distant future you won't even have income tax to pay because the money we're taking in is so great, it's so enormous that you're not going to have income tax to pay. సో మేము కలెక్ట్ చేసిన మనీ వేరే కంట్రీస్ మీద టారిఫ్లు వేసి కలెక్ట్ చేసిన మనీ చాలా ఎక్కువ వచ్చింది. ఓ పాయింట్ లో ఇన్కమ్ ట్యాక్స్ ని తీసేస్తామని ఎలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. బట్ ఇది కాదు ఇంపార్టెంట్ ది. ఇది 15 seconds క్లిప్ ఒకసారి వినండి. Being it's a great group and I guess a potential Fed chair is here too. I don't know. Are we allowed to say that? Potential. He's a respected person, that I can tell you. Thank you, Kevin. కెవిన్ హెసెట్ ఉన్నారు కదా, యుఎస్ కి సంబంధించిన నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్. తను పొటెన్షియల్ యుఎస్ ఫెడ్ చైర్మన్ అవుతారనేలా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్ చేశారు. ప్రెసెంట్ ఉన్న పవల్ గారికి మే 2026 వరకు కూడా తన కాల వ్యవధి ఉంది తన పదవిలో ఉండడానికి. తను పదవీ విరమణ చేయకముందే ఇతనే మీ ఫెడ్ చైర్మన్ నెక్స్ట్ అని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండడం, ప్రెసెంట్ ఉన్న ఫెడ్ చైర్మన్ ఏ స్టెప్స్ తీసుకున్నా మార్కెట్ దానికి రియాక్ట్ అవ్వకుండా ఇదిగో తినే మీ ఫెడ్ చైర్మన్ కమింగ్ టైమ్స్ లో ఇలాంటివి చేస్తాడు అని తన దగ్గర స్టేట్మెంట్స్ చెప్పించే ప్రయత్నంతో మార్కెట్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఆర్ వ్యవస్థల్ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం కూడా ట్రంప్ చేస్తున్నట్లు తను చేస్తున్న స్టేట్మెంట్స్ అండ్ ఫెడరల్ రిజర్వ్ రిలేటెడ్ గా తన యాక్టివిటీని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ప్రెసెంట్ ఉంటున్న ఫెడ్ చైర్మన్ ఇన్ఫ్లేషన్ కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు జాబ్స్, ఎకానమీ కంటే కూడా. కానీ ప్రస్తుతం కొత్తగా తీసుకునే వ్యక్తి ఖచ్చితంగా ట్రంప్ సైడ్ నుంచి వస్తున్న వ్యక్తే కాబట్టి జాబ్స్ కి, ఎకానమీకి, రేట్ కట్ కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి ఇన్ఫ్లేషన్ కి వెయిటేజ్ తగ్గించే అవకాశం ఉంటుంది. అండ్ రేపు ఇండియా రష్యా రిలేటెడ్ గా ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఉండబోతుంది. డిఫెన్స్ డీల్ ఇండియా రష్యా పరంగా జరుగుతుందని కూడా ఎక్స్పెక్టేషన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నాట్ జస్ట్ డిఫెన్స్, ప్రెసెంట్ ఇండియా రష్యా రిలేటెడ్ ఉన్న $68 billion
బిలియన్ దగ్గరగా ఉంటున్న బైలేటరల్ ట్రేడ్ ని కాస్త $100 బిలియన్ తీసుకువెళ్లే ఆలోచనలో మల్టిపుల్ డీల్స్ కుదుర్చుకునే అవకాశం కూడా ఇండియా రష్యా రిలేటెడ్ గా కనిపిస్తుందని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ డేటానైతే పబ్లిష్ చేస్తూ ఉన్నాయి. మనకి రేపు అండ్ ఎల్లుండి 5th and 4th డిసెంబర్ మీటింగ్ లో మనకు క్లారిటీ వస్తుంది. అలాగే 5th మార్నింగ్ 10 o'clock అరౌండ్ నుంచి మనకి ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ ఫైనల్ అవుట్కమ్ అనేది ఉంటుంది. రేట్ కట్ ఉంటుందా, రేట్ కట్ ఉండదా? ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో రేట్ కట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. ఇచ్చారంటే మాత్రం మార్కెట్ కి అదొక బిగ్ పాజిటివ్. బట్ బీ ప్రిపేర్, రూపీ ఇంకా ఫర్దర్ గా వీక్ అయి స్లైడ్ అయ్యే అవకాశం ఉంది. మరి చూడాలి ఆర్బీఐ వాళ్ళు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో. ఈసారి వాళ్ళకి కొంత క్లిష్టంగానే ఉంటుంది మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్. ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంది, రేట్ కట్ చేయొచ్చు. రూపీ ఏమో అలా వీక్ అయిపోతుంది. రేట్ కట్ చేస్తే యుఎస్ ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేయకుండా మనం చేస్తే ఫర్దర్ గా ఎక్కడ డాలర్స్ ఇంకా ఇండియాలోకి రావడం ఆగిపోయి ఫర్దర్ గా రూపీ స్లైడ్ అవుతున్న ఒక భయం కూడా క్రియేట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు ఆర్బీఐ వాళ్ళు 5th డిసెంబర్ మార్నింగ్ 10 o'clock అనేది మార్కెట్ కూడా ఎదురు చూస్తూ ఉంది. అండ్ సెబీ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. కొత్త నార్మ్స్ ని ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా తీసుకురావాలనే ఆలోచనలో సెబీ వాళ్ళు ఉంటున్నట్టు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎఫ్ఎన్ఓ అంటే మనం అనుకుంటాం కేవలం రీటైలర్స్ ఒకరే ఇన్వాల్వ్ అయ్యారని. కాదు, మోస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఎఫ్ఎన్ఓ పరంగా డీప్లీ రూటెడ్ గా చాలా టైం బ్యాక్ నుంచి కూడా మార్కెట్స్ తో కనెక్టెడ్ అయి ఉంటారు. సో ఏదైనా స్ట్రక్చరల్ చేంజ్ ఎఫ్ఎన్ఓ స్పేస్ లో జరుగుతూ ఉందంటే అది ఓవరాల్ వెబ్ ని మొత్తాన్ని కూడా కొంత డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి దీని రిలేటెడ్ గా ఎలాంటి డెసిషన్స్ సెబీ తీసుకుంటుందని మార్కెట్ లో ఊహాగానాలు వస్తున్నా మీరు గమనించండి. అది విత్ టైం గతంలోకి వెళ్లి చూసినా అది కొంత మార్కెట్ అయితే డిస్టర్బ్ చేస్తూ వచ్చింది. ప్రెసెంట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయంటే సిఎన్బిసి వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం సెబీ వాళ్ళు ఈక్విటీ మార్కెట్ లో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసామనే దాన్ని బట్టి, అది మీరు మ్యూచువల్ ఫండ్స్ అయినా, స్టాక్స్ అయినా, ఈటీఎఫ్ అయినా, ఎందులో అయినా మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసామనే దాన్ని బట్టి వాళ్ళు డెరివేటివ్స్ లో, ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయొచ్చా చేయకూడదని ఎలిజిబిలిటీని డిసైడ్ చేస్తారని ఒక థ్రెష్ హోల్డ్ పెడతారు. ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 10,000 రూపాయలకి ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి మాత్రమే ట్రేడ్ చేయాలి, ఎఫ్ఎన్ఓ లో ట్రేడ్ చేయాలని పెట్టారనుకోండి. చాలా మంది ఫిల్టర్ అవుతారు. ఎందుకంటే 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా చాలా మంది ఎఫ్ఎన్ఓ లో ట్రేడ్ చేస్తుండే వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ అకౌంట్స్ ని యూస్ చేసి, హెడ్జింగ్ మెకానిజమ్స్ ని యూస్ చేసుకొని కూడా చేసే వాళ్ళు ఉంటారు. దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏముండవు. సో అలాంటి కొత్త రూల్స్ ఏమైనా పెడితే అది రీటైలర్ కమ్యూనిటీని, లిక్విడిటీని, ఓవరాల్ ఎఫ్ఎన్ఓ స్పేస్ ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ సిఎన్బిసి వాళ్ళు ఈ రిపోర్ట్ ని కూడా ఎక్స్క్లూజివ్ గా పబ్లిష్ చేస్తూ ఉండడం ఎఫ్ఎన్ఓ పరంగా, ఈవెన్ ఓవరాల్ మార్కెట్ పరంగా ఎక్స్చేంజ్ స్టాక్స్ ఇవాళ పడ్డాయి, బిఎస్సి పడింది, ఈవెన్ బ్రోకింగ్ కంపెనీస్ కూడా ఇవాళ బానే పడ్డాయి. మేజర్ రీజన్ ఇదే. అండ్ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా లింక్ అయిన స్టాక్స్ లో కూడా కొంత సెల్ ఆఫ్ ని మనం ఎఫ్ఎన్ఓ లో చేంజెస్ వస్తాయని ఒక ఫియర్ తో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ డిజిటల్ గోల్డ్ రిలేటెడ్ గా కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ప్రాపర్ గా ప్లాట్ఫామ్స్ అన్ని సరిగా ఉండట్లేదని సెబీ వాళ్ళు ఒక పేపర్ నే రిలీజ్ చేశారు కదా అఫీషియల్ గా. దీని పరంగా కమింగ్ టైమ్స్ లో సెబీ వాళ్ళు డిజిటల్ గోల్డ్ కంపెనీస్ రిలేటెడ్ గా రెగ్యులేషన్స్ తీసుకురావడానికి ఐబీజేఐ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్టు, ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్లు డేటా కనిపిస్తుంది. సో కమింగ్ టైమ్స్ లో సెబీ వాళ్ళు డిజిటల్ గోల్డ్ రిలేటెడ్ గా కూడా కొత్త రెగ్యులేషన్స్, రూల్స్ తెచ్చే అవకాశం ఉంది ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేసేందుకు. అండ్ ఇవాళ యుఎస్ కి సంబంధించిన ఏడీపీ జాబ్స్ డేటా రిలీజ్ అవుతుంది అండ్ ఐఎస్ఎం సర్వీసెస్ డేటా రిలీజ్ అవుతుంది. అండ్ ఏఐ ఇండస్ట్రీ పరంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు ఇన్ఫరెన్షియా అని ఒక చిప్ ని తీసుకొస్తున్నారు. ఈ ఎన్విడియా చిప్స్ కిలా, కానీ దానికంటే చాలా ఫాస్ట్ ఉంటాయని, ఎన్విడియా చిప్స్ కంటే చాలా ఫాస్ట్ ఉంటాయని అండ్ లో కాస్ట్ ఉంటుందని అమెజాన్ వాళ్ళు ఎన్విడియాకి కాంపిటీషన్ గా కొత్త చిప్స్ ని లాంచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దాని నెక్స్ట్ వర్షన్స్ కూడా ఎలా ఉంటాయనేది కూడా వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ ని ఇస్తూ ఉన్నారు. ఈ కొత్త చిప్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న చిప్స్ కంటే 50% చీపర్ అని, 4.4 times దగ్గరగా ఫాస్టర్ అని ఏఐ ట్రైనింగ్ పరంగా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మరి చూడాలి ఎన్విడియాకి ఎలాంటి పోటీ ఇప్పుడు అమెజాన్ రిలేటెడ్ గా వస్తున్న చిప్స్ ఇస్తాయని. అండ్ ఇంటెల్ స్టాక్ సుమారుగా 10% దగ్గరగా పెరిగింది. యాపిల్ రిలేటెడ్ గా చిప్స్ ని వీళ్ళు సప్లై చేస్తారు. కమింగ్ టైమ్స్ లో యాపిల్ వాళ్ళు ఇంటెల్ చిప్స్ ని వాడతారని ఒక రూమర్స్ తో చాలా టైం బ్యాక్ నుంచి యాపిల్ వాళ్ళు వాళ్ళ సొంత చిప్ సెట్స్ నే కదా వాడుతున్నారు. కానీ ఇంటెల్ చిప్స్ ని యాపిల్ యూజ్ చేసే అవకాశం ఉందని ఎలాంటి వస్తున్న అప్డేట్స్ తో కూడా ఇంటెల్ స్టాక్ 10% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో ఐపీఓస్ రిపీటెడ్ గా వస్తున్నాయి. ఇప్పుడు కూడా చూడండి, మీషో వాళ్ళు 5,500 కోట్ల దగ్గరగా రైజ్ చేస్తున్నారు, 5,400 కోట్ల దగ్గరగా. ఏకోస్ వాళ్ళు అండ్ విద్యా వైర్స్ అని ఇంకొక కంపెనీ కూడా ఐపీఓ కి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ షార్ట్ టర్మ్ లాభాల కోసం ఎవరైనా దాంట్లో డబ్బులు పెట్టాలనుకుంటే, నేనైతే ఒకటే వేయగలను అనుకుంటే మీషోలోకి వెళ్తాను. పెద్దది అండ్ ఇలాంటి ఐపీఓస్ కి బస్ చాలా ఉంటది. స్టార్టింగ్ స్టేజెస్ లో అందరూ అదే కావాలనుకుంటారు. ఎలాగో స్టార్టింగ్ లో షార్ట్ టర్మ్ లో దాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ ఏకస్, థర్డ్ విద్యా వైర్. ఈ రీసెంట్ టైమ్స్ లో మన వాళ్ళ ఐపీఓల గురించి కూడా మాట్లాడమన్నారు కాబట్టి ఇలా చెప్పాను ఆర్డర్ ని కూడా. బట్ పర్సనలీ నాకు ఈ మధ్య కాలంలో వస్తున్న ఐపీఓస్ లో స్ట్రాంగ్ గా ఇది మనం లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయాలి, మంచి క్వాలిటీ బిజినెస్, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో వచ్చింది అనేది రేర్ గా కనిపిస్తుంది. ఎంతసేపటికి బిగ్ ఎగ్జిట్ గతంలో ఉన్న ఇన్వెస్టర్స్ కి ఇవ్వాలనే ప్రయత్నమే కానీ సీరియస్ ఐపీఓ మార్కెట్ నాకు ప్రెసెంట్ లేదు. కాబట్టి నేను ఐపీఓస్ రిలేటెడ్ గా కూడా డెడికేటెడ్ గా మాట్లాడలేకపోతున్నాను. బట్ ఇలా అయినా ఒక మాట మాట్లాడుకుందాం, షార్ట్ టర్మ్ లాభాల గురించి మాట్లాడదాం అంటే మాట్లాడుకుందాం. బట్ ఈ ఐపీఓల కారణంగా, రిపీటెడ్ గా వస్తున్న ఈ ఐపీఓల కారణంగా మార్కెట్ లో లిక్విడిటీ అనేది డ్రై అయిపోతూ ఉంది. అండ్ ప్రమోటర్స్ కానీ, ప్రైవేట్ ఈక్విటీ ప్లేస్ కానీ, అండ్ ఫారెన్ గా ఉంటున్న పెట్టుబడులు చేసిన వాళ్ళు కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో
లో స్పెషల్లీ పేరెంట్ కంపెనీస్ ఉండి ఇక్కడ వాళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీస్ రిలేటెడ్ గా కూడా పెద్ద మొత్తంలో వాటాలు అమ్ముతుండడం మార్కెట్ లో ఉన్న లిక్విడిటీ కొంతవరకు డ్రై అవుతుందన్న విషయాన్ని కూడా మనం అండర్లైన్ చేయాలి. అండ్ ప్రెసెంట్ మార్కెట్ లో ఉంటున్న ఫాల్ రూపీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా లింక్ అయింది అండ్ యూఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ పరంగా కూడా స్ట్రాంగ్ గా లింక్ అయింది. నెక్స్ట్ 20 ట్రేడింగ్ సెషన్స్ లో కానీ యూఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ రాకపోతే ప్రాబబ్లీ అది ఇంకా డిలే అవుతుందని మార్కెట్ లో కన్సర్న్స్ వ్యక్తం అవుతాయి. కాబట్టి షార్ట్ టర్మ్ మార్కెట్ లో వోలటాలిటీకి మనం ప్రిపేర్డ్ గానే ఉండాలి. కానీ ఇండియన్ ఫండమెంటల్స్ ఇండియన్ మార్కెట్స్ పరంగా ఉంటున్న టోటల్ స్ట్రక్చర్ కన్సర్నింగ్ గా అలారమింగ్ గా లేదు. సో ఎవరైనా పెట్టుబడులు చేస్తూ ఉంటే ఆల్రెడీ చేస్తున్న ఎస్ఐపీలు చేస్తున్న ఓవరాల్ గా మార్కెట్ రిలేటెడ్ గా పెట్టుబడులు చేస్తున్నా కంగారు పడిపోయి ఆపేసేయాలి, కంగారు పడిపోయి బయటకు వెళ్ళిపోవాలనే అన్సర్టనిటీ అయితే మార్కెట్ లో ప్రెసెంట్ లేదు. ఎస్ రూపీ వీక్ అవుతుంది, అనుకున్న దానికంటే నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అనుకున్న దానికంటే ఇంకా వీక్ అవుతుంది. బట్ నిజంగా అలా చేతులు దాటిపోతుంది అనుకుంటే ఆర్బీఐ దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే నేను చెప్పాను 1999 న్యూక్లియర్ టెస్ట్ పాయింట్ లోను 2013 టేపర్ ట్రాంట్రమ్ లో కూడా ఆర్బీఐ రూపీని ఒకవేళ ఆపాలనుకుంటే ఆ ఫాల్ ని ఆపాలనుకుంటే చేయాలనుకున్న పనులు చేయొచ్చు. ఇంకా స్టెప్స్ కి ఆర్బీఐ వెళ్ళట్లేదు. బికాస్ ప్రెసెంట్ యూఎస్ వాళ్ళు వేస్తున్న టారిఫ్లకి మన రూపీ ఎంత వీక్ అవుతూ ఉంటే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి అంత లాభం. కాబట్టి రెండు సైడ్స్ న చూసి ఆర్బీఐ డిసిషన్ తీసుకుంటుంది. అండ్ ఇవాళ మార్కెట్ రియాక్ట్ అయిన విధానం కూడా స్పెషల్లీ బ్యాంకింగ్ స్పేస్ యాక్చువల్ గా బ్యాంక్స్ పడాలి రూపీ ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతుంటే, కానీ ఇవాళ బ్యాంక్స్ పడినట్టే పడి లోస్ నుంచి రికవర్ అవుతూ ఉండడం బ్యాంకింగ్ స్పేస్ లో లోయర్ లెవెల్స్ లో ఉంటున్న యాక్టివ్నెస్ బయర్స్ దగ్గర నుంచి ఉన్న యాక్టివ్నెస్ ఇవాళ మనకు కనిపించింది. సో ఇవాల్టిలో బ్యాంకింగ్ స్పేస్ పరంగా వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ మీరు రీసెంట్ టైమ్స్ లో మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇస్తున్న టార్గెట్ 2026 పరంగా బులిష్ గా ఉంది ఇండియన్ మార్కెట్ పరంగా. సో కాబట్టి ఇప్పుడు వస్తున్న ఫాల్ చూసి కంగారు పడ్డం, ఇప్పుడు వస్తున్న ఫాల్ చూసి పానిక్ అవ్వడం ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్ కుంటున్న ఫండమెంటల్ స్ట్రక్చర్ లో కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. బట్ అలానే రేపే పెరిగిపోతుంది ఎల్లుండే పెరిగిపోతుందని కాకుండా యూఎస్ తో లింక్ అవుతున్న రిలేషన్స్ ఉన్నాయి. ప్రెసెంట్ మనకి తేలాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవి తేలేదు, ఇంకా డిలే అవుతుంది అన్నప్పుడు డెఫినెట్లీ మార్కెట్ లో అన్సర్టనిటీ ఉంటుంది. దట్ ఫర్ ద షార్ట్ టర్మ్ కొంత టైమే, దాని తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ గా కూడా మార్కెట్స్ రికవర్ అవుతాయనేది ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఇలా చాలా సార్లు మార్కెట్ పడుతుంది, అనుకున్న అంచనాలు సరిగా లేనప్పుడు మళ్ళీ ఓవర్ నైట్ లో వచ్చే అప్డేట్స్ తో పాజిటివ్ అప్డేట్స్ తో గ్యాప్ అప్ దాని తర్వాత పెరుగుతుండడం ఎంత పెయిన్ అయితే క్రియేట్ చేస్తుంది అంతే మళ్ళీ మనకి పాజిటివ్ గా కూడా పోర్ట్ఫోలియోని టర్న్ చేస్తుంది. కాబట్టి ఈ 2026 కొంత పేషెన్స్ గా మార్కెట్ లో ఇన్వెస్టెడ్ గా ఉండేందుకు, రాంగ్ స్టెప్స్ ఇన్ షార్ట్ టర్మ్ జరుగుతున్న ఈవెంట్స్ చూసి తీసుకోకుండా ఉండేందుకు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళు ప్రయత్నించాలి. నిజంగా మీకు అంత పానిక్నెస్ మార్కెట్ లో ఏదో జరిగిపోతుందని అనుకుంటే రీసెంట్ టైమ్స్ లో చెప్పింది 10-20% క్యాష్ ని మెయింటైన్ చేయండి. అది మీకు నచ్చినప్పుడు ఎస్ మంచిగా పడింది మార్కెట్ ఇక్కడనే పెడతానని కంఫర్ట్ ఉన్నప్పుడు ఆ లెవెల్స్ లోనే పెట్టుకోండి. కానీ టైం చేద్దామనే ప్రయత్నం, మార్కెట్ ఎందుకు పెరగట్లేదనే ఫ్రస్ట్రేషన్ లో రాంగ్ స్టెప్ తీసుకునే ప్రయత్నం చేస్తే అది వన్ ఆఫ్ ద బిగ్ మిస్టేక్ మార్కెట్ పరంగా మనం చేస్తున్నది కూడా అవ్వచ్చు. నేను జస్ట్ నా ఒపీనియన్ ని మాత్రమే చెప్పగలను. డబ్బులు మీది, రిస్క్ మీది, రేపు రివార్డ్ వచ్చిన అది మీదే. కాబట్టి 1-2 సార్లు బాగా ఆలోచించి గతంలో మార్కెట్స్ ఎన్నిసార్లు ఇలా పడుంటుంది, మళ్ళీ ఎన్నిసార్లు పెరిగి ఈ లెవెల్స్ వరకు వచ్చుంటుంది అన్నది ఒక్కసారి అనాలిసిస్ చేసి మీ ఫైనల్ డెసిషన్ మీ ఇండివిజువల్ కాన్షియస్నెస్ తోనే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఆల్సో న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఇందాక చెప్పాను కదా 2026 లో ఆర్ FY27 లో బెటర్ గా మార్కెట్స్ ఉండే అవకాశం ఉంటుందని చాలా మంది చెప్తున్నారని. దాంట్లో కోటాక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా ఈ స్టేట్మెంట్ ని చూడండి, ఎర్నింగ్స్ లైక్లీ టు డ్రా ఫారిన్ ఇన్వెస్టర్స్ అండ్ సపోర్ట్ మార్కెట్ లిక్విడిటీ అని. ఎర్నింగ్స్ బెటర్ అవుతాయి, ఫారిన్ ఇన్వెస్టర్స్ మళ్ళీ ఇండియా సైడ్ చూస్తారు, లిక్విడిటీ కూడా బెటర్ అవుతుంది. కార్పొరేట్ ఎర్నింగ్స్ గ్రోత్ అనేది FY27 లో డబుల్ డిజిట్స్ లో ఉంటుందని. ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఇండియా గ్లోబల్ అగ్రిగేట్ ఇండెక్స్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది, బ్లూంబర్గ్ గ్లోబల్ అగ్రిగేట్ ఇండెక్స్ లో స్ట్రాంగ్ గా ఉంటుందని. మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కంటే అవుట్ పర్ఫార్మ్ చేస్తాయని. బట్ స్టిల్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోవద్దు, మోడరేట్ ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోమని. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈసారి కూడా పెరుగుతాయని, 2026 లో కూడా FY27 లో కూడా పెరుగుతాయని కోటాక్ వాళ్ళు, కోటాక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 2026 ఆర్ FY27 రిలేటెడ్ గా వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేశారు. ఈ మధ్య కాలంలో ఒక్కరు కూడా 2026 ఆర్ FY27 రిలేటెడ్ గా ఇండియన్ మార్కెట్స్ పరంగా నెగటివ్ గా మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF తో సహా. అండ్ ఆల్సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ డేటా నాకు మార్కెట్ రిలేటెడ్ గా లభించింది, మీకు కూడా యూజ్ అవుతుంది, ఒకసారి కొంత జాగ్రత్తగా గమనించండి. సెప్టెంబర్ ఆ పాయింట్ లో 2024 ఆ పాయింట్ లో కదా మార్కెట్ మనకు ఆల్ టైమ్ హైక్ వెళ్ళింది. అప్పటి నుంచి నిఫ్టీలో ఏ స్టాక్స్ పెరిగాయి, ఏ స్టాక్స్ ఎంతెంత కూడా పడ్డాయి, అదే పాయింట్ నుంచి గ్లోబల్ గా ఉన్న ఇతర ఇండెక్స్లు ఎంత పెరిగాయి, నిఫ్టీ ఎలా మారింది అన్న డేటా ఇక్కడ మీకు ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే నిఫ్టీ 50లో అప్పటి నుంచి పెరిగిన స్టాక్స్ చూస్తే మోస్ట్లీ మీకు డిఫెన్స్, 2 వీలర్, బ్యాంక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4 వీలర్ లో M&M, మారుతి సుజుకీలు కనిపిస్తాయి. లాస్ అయినవి అక్కడి నుంచి పడ్డవి చూస్తే టాటా కంపెనీలే ఉంటాయి మీకు. ట్రెంట్ 45%, టాటా మోటార్స్ 40%, TCS 27%. ఇలా మీకు ప్రధానంగా టాటా కంపెనీలతో పాటు ఏ స్టాక్స్ అప్పటి నుంచి పడ్డా అనేది గమనించవచ్చు. అసలు ఏ సెక్టార్స్ పెరిగాయి, మార్కెట్ ఒక డైరెక్షన్ లో ఏవేవి లాభ పొందాయి లాస్ట్ 1 year లో అని చూస్తే
వస్తే క్యాపిటల్ మార్కెట్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, డిఫెన్స్, బ్యాంకింగ్ స్పేస్ లాభం చెందితే మీడియా, రియాలిటీ, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సెల్లింగ్ ప్రెషర్ ని ఫేస్ చేశాయి. అండ్ అదే పాయింట్ లో గ్లోబల్ గా ఉన్న ఇతర ఇండెక్స్ లు ఎంతెంత పెరిగాయి చూడండి. కొరియాదైతే 50%, హాంకాంగ్ ది 30%, చైనాది 30%, జపాన్, యుఎస్, సింగపూర్, తైవాన్ ఇలా ప్రతి ఒక్క ఇండెక్స్ కూడా మలేషియా, ఫిలిప్పైన్స్ తప్పించి మిగిలినవన్నీ కూడా స్ట్రాంగ్ గానే ఇండియన్ మార్కెట్ల కంటే పెరిగినట్లు మనకి డేటా కనిపిస్తుంది. కాబట్టి చెప్తున్నాను, గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో మూవ్ అయింది తక్కువ. కాబట్టి ఫర్దర్ గా ఏదైనా సిక్లికాలిటీ షిఫ్ట్ వస్తున్నప్పుడు ఇండియన్ మార్కెట్స్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. ఇదే కొటాక్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నది. ఆల్సో ఎవరైనా ఈ మధ్య కాలంలో ఎఫ్ఐఎస్ ఏ స్టాక్స్ లో ఎక్కువగా పెట్టుబడి చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ ఒక వ్యూ ఆర్ వాళ్ళ ఇంట్రెస్ట్ వేటి పైన ఉందని తెలుసుకోవాలనుకుంటే ఆ డేటాని ఇక్కడ మీకు పెడుతున్నాను. 50 కంపెనీస్ వేర్ ఎఫ్ఐఎస్ ఇంక్రీజ్డ్ దేర్ స్టేక్ సిగ్నిఫికెంట్లీ రీసెంట్ టైమ్స్ లో. ఆ డేటా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. సో ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాల్ అవుతుంది కదా, ఈ మార్కెట్ ఫాల్ లో ఎఫ్ఐఎస్ ఏ స్టాక్స్ ని కొంటున్నారనేది ఈ డేటాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఎయిర్పోర్ట్. ఇండిగో ఫ్లైట్స్ ఇవాళ చాలా క్యాన్సిల్ అయ్యాయి. చాలా ఏరియాస్ లో స్పెషల్లీ ముంబైలో మ్యాసివ్ గా ఇండిగో ఎయిర్లైన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉండడం వాళ్ళ ఫ్లైట్స్ ని. ఎయిర్లైన్ ప్యాసింజర్స్ అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలా మనకి చాలా రేర్ గా జరుగుతుంది. ఇది జరగడానికి ప్రధానమైన కారణం ప్రాపర్ గా పైలట్స్ వీళ్ళకి అందుబాటులో లేరని, పైలట్ షార్టేజ్ కారణంగానే ఇలా క్యాన్సిల్ చేసినట్టు. ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ పైలట్స్ అందరూ కూడా స్ట్రిక్ట్ గా రెస్ట్ తీసుకోవాలి, డ్యూటీ పరంగా స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ని ఫాలో అవ్వాలని November 1st నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. దాని కారణంగా పైలట్స్ ని ఎక్కువగా వాడలేకపోతున్నారని, వాళ్ళకి ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి, ఆపాలి అంటే కొత్త పైలట్స్ అందుబాటులో లేకపోవడం కారణంగానే ఈ సమస్య తలెత్తిందని, కాబట్టి మ్యాసివ్ గా క్యాన్సిల్ చేసినట్టు ఇండిగో వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఢిల్లీ రిలేటెడ్ గా 38 క్యాన్సిలేషన్స్, ముంబైలో 32, బెంగళూరులో ఆల్మోస్ట్ 40, హైదరాబాద్ లో ఒక 20 దగ్గరగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ ఒక్క ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటే ఇంకా దానికి కనెక్టెడ్ గా చాలా ఫ్లైట్స్ పరంగా ప్యాసింజర్స్ ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 100 ఇండిగో ఫ్లైట్స్ దగ్గరగా క్యాన్సిల్ అయ్యాయని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, ఇది ఇండిగో షేర్ పరంగా కొంత ఇంపాక్ట్ ని చూపిస్తుంది, ఎందుకంటే బ్రాండ్ ఇమేజ్ పడుతుంది కాబట్టి. బట్ విత్ టైమ్ మార్కెట్ అండ్ మనం అందరం కూడా ఇది మర్చిపోతాం. టెంపరీ ఇది ఇండిగోకి మంచిదైతే కాదు. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. క్యాబినెట్ సెక్రటరీ వాళ్ళు ఓ హై లెవెల్ మీటింగ్ ని ఫైనాన్స్ అండ్ టెలికాం సెక్రటరీస్ తో వోడాఫోన్ ఏజిఆర్ రిలేటెడ్ గా ఇష్యూ పరంగా రేపు ఏర్పాటు చేయనున్నారని, రేపు 3 PM కి ఈ మీటింగ్ అయితే జరగబోతుందని, దీని రిలేటెడ్ గా ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఇంటర్నల్ మీటింగ్ ని పెట్టుకొని వోడాఫోన్ ఐడియాకి ఏం చేయాలనే ఆలోచనలో కేంద్రం ఆలోచిస్తుందనేలా అప్డేట్స్ వస్తూ ఉండడమే వోడాఫోన్ ఐడియా ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. బట్ గుర్తుంచుకోవాలి, ఇలాంటి రూమర్స్ వోడాఫోన్ ఐడియా పరంగా పలుమార్లు వచ్చాయి. ఈవెన్ నిన్న December 2nd కూడా దీని రిలేటెడ్ గా ఇలానే వచ్చినప్పుడు వోడాఫోన్ ఐడియా వాళ్ళు క్లారిఫై చేశారు, ఒకవేళ ఏదైనా సీరియస్ థింగ్ ఉంటే మేమే అప్డేట్ చేస్తాం, దీని రిలేటెడ్ గా మాకు ఇప్పటివరకు అఫీషియల్ గా ఏ కమ్యూనికేషన్ రాలేదని. సో ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి, స్టాక్ పెరుగుతూ ఉంటుంది. రియల్ అప్డేట్ వస్తే నిజంగానే పెరుగుతుందేమో, బట్ ఈ లోపు 100 సార్లు ఇది జరుగుతుంది అది జరుగుతుందని వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ లో వోలటాలిటీని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే ఉందా? మీకు అలా అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఓలా రిలేటెడ్ గా ఉన్న మిగతా అప్డేట్స్ ని కూడా కంబైన్డ్ గా కవర్ చేద్దాం. ఓలా రిలేటెడ్ గా ఫుడ్ డెలివరీ సర్వీస్ ఉంది కదా, వీళ్ళ క్లౌడ్ రిలేటెడ్ గా బిజినెస్ ఉంది కదా, ఓలాలో అండ్ ONDC లో కంబైన్డ్ గా మనకి బిజినెస్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని టెంపరీగా పాస్ చేయాలని భవిష్ అగర్వాల్ గారు, ఆ కంపెనీ CEO డెసిషన్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. సో వాళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ ని టెంపరీగా ఆపాలనే ప్రయత్నం, దీంతో పాటు యూజ్డ్ కార్స్, క్విక్ కామర్స్ అండ్ ఇతర ఎక్స్పెరిమెంట్స్ అన్నిటినీ కూడా టెంపరీగా పాస్ చేయాలనే ప్రయత్నం ఓలా వాళ్ళు చేస్తున్నట్లయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటు ఓలా వాళ్ళు ఒక 250 మెంబర్స్ తో ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు బ్రాండ్ పరంగా ఉంటున్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి, అమ్మేస్తున్నారు, సర్వీస్ సరిగ్గా ఇవ్వట్లేదనే కదా, ఆ సర్వీస్ బ్యాక్లాగ్స్ ని క్లియర్ చేసి మార్కెట్ లో రెప్యుటేషన్ ఇమేజ్ ని పెంచుకోవాలనే ప్రయత్నంలో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు పనుల్ని మొదలు పెట్టినట్లయితే కనిపిస్తుంది. ఇప్పటికే చాలా చేయి దాటింది. స్టాక్ ఇవాళ లోయెస్ట్ లెవెల్స్ కి వెళ్ళిపోయింది, 38 రూపాయలు షేర్ కి వెళ్ళిపోయింది. పీక్ నుంచి 70% దగ్గరగా పడ్డట్టు 140 రూపాయల వరకు వెళ్ళిన షేర్ ఇప్పుడు 38 రూపాయల దగ్గర ఉంది. ఇప్పటికైనా బిజినెస్ పరంగా ఉంటున్న మౌత్ టాక్ అండ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేసుకొని ఫస్ట్ కస్టమర్స్ కి, దాంతో పాటు షేర్ హోల్డర్స్ కూడా వెల్త్ ని ఓలా వాళ్ళు ఇవ్వాలని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. నెక్స్ట్ IEX గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా IEX సడన్ గా ఒక 5% దగ్గరగా పెరిగింది. ఎందుకని అప్పుడు లాజిక్ లేదు, కానీ ఇవాళ అప్డేట్ అయితే వస్తుంది. IEX అండర్ లో IGX ఉంటుంది కదా, IEX అంటే ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్, వెరస్ IGX అంటే ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్. సో ఆ IGX ని, ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ ని IPO గా తీసుకురావాలనే ప్రయత్నం, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా IPO గా తీసుకురావాలనే ప్రయత్నం IEX వాళ్ళు చేస్తున్నట్టు ఇవాళ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. సో IEX షేర్ హోల్డర్స్ కి వాల్యూ అన్లాకింగ్ జరుగుతున్న ఒపీనియన్ తోనే IEX ఈ IGX IPO ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వస్తున్న IPO కారణంగా పెరిగింది రీసెంట్ టైమ్స్ లో. అండ్ దీంతో పాటు వీళ్ళ నవంబర్ మంత్ కు సంబంధించిన బిజినెస్ డేటాని కూడా షేర్ చేశారు. బాగుంది, 18% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో వాల్యూమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. మంత్లీ ఎలక్ట్రిసిటీ ట్రేడెడ్ వాల్యూమ్
వాల్యూమ్స్ బాగుంటున్నాయి, విచ్ ఈస్ గుడ్ ఫర్ ద బిజినెస్. అండ్ January 6th వీళ్ళ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ హియరింగ్ ఉంది కదా మార్కెట్ కప్లింగ్ పరంగా. అక్కడ ఏ మాత్రం వీళ్ళకి పాజిటివ్ గా తీర్పు వచ్చినా స్టాక్ లో మంచి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ రాకపోతుంటే ఇది ఆల్రెడీ స్టాక్ లో రిఫ్లెక్ట్ అయిందే కాబట్టి కొత్తగా సర్ప్రైజ్డ్ నెగిటివ్ ఏం ఐఎక్స్ ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి ప్రాబబ్లీ పరాగ్ పరీక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు స్ట్రాంగ్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ని కొంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ డిక్సాన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. మనీ కంట్రోల్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న రిపోర్ట్ ప్రకారం ఇండియాకి సంబంధించిన SFIO వాళ్ళు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ వాళ్ళు, ఈ డిక్సాన్ టెక్నాలజీస్ కి సంబంధించిన బిజినెస్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి కదా, లైక్ షామి కానీ, ఒప్పో కానీ, వివో కానీ, వీళ్ళ రిలేటెడ్ గా ఈ చైనీస్ హ్యాండ్సెట్ మ్యానుఫ్యాక్చరర్స్ రిలేటెడ్ గా ఫండ్ డైవర్షన్ కేస్ పైన వాళ్ళపై ఛార్జ్ తీసుకోవడానికి ఇండియన్ అథారిటీస్ చూస్తున్నాయని, సుమారుగా 6,000 కోట్ల దగ్గరగా ఫ్రాడ్ జరిగిందని, వాళ్ళపై ఛార్జ్ తీసుకునే అవకాశం ఉందనేలా మనీ కంట్రోల్ వాళ్ళైతే చెప్పారు. సో వాళ్ళపైన తీసుకుంటే ప్రాబబ్లీ డిక్సాన్ టెక్ కి బిజినెస్ ఇవ్వడం తగ్గుతుందేమో మార్కెట్ అంచనాలతో వాళ్ళ స్టాక్ ఒక 3% దగ్గరగా పడుండొచ్చు. బట్ ఈవెన్ వాళ్ళ మీద ఛార్జ్ తీసుకున్నా వాళ్ళ సేల్స్ ని ఆపే ప్రయత్నం అయితే వాళ్ళు చేయరు కాబట్టి ఓవరాల్ బిజినెస్ పరంగా ఇదేం నెగిటివ్ కాదు. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐటీసీ రిలేటెడ్ గా మెక్వైర్ వాళ్ళు వాళ్ళ ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. యూజువల్ గా మెక్వైర్ వాళ్ళు గతంలో పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ రిలేటెడ్ గా కొంచెం వాలిడేషన్ ఉంది కాబట్టి ఐటీసీ పరంగా చెప్తున్న స్టేట్మెంట్స్ లో కూడా లాజిక్ ఉందని నేను అనుకుంటూ ఈ డేటాను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఐటీసీ ఇక్కడ నుంచి ఫర్దర్ గా పెరుగుతుందని, టార్గెట్ ప్రైస్ గతంలో వాళ్ళు అనుకున్న 480 నుంచి 500కి పెంచుతూ, అంటే ఇక్కడ నుంచి సుమారుగా 25% పెరుగుతుంది అనుకుంటున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్ సిగరెట్ రిలేటెడ్ గా బిజినెస్ పెరుగుతుందని, దీని కారణంగా రీరేటింగ్ ఉంటూ టొబాకో బిజినెస్ లో స్ట్రాంగ్ గా వీళ్ళు గ్రో అయ్యి స్టాక్ ప్రైస్ అండ్ షేర్ హోల్డర్స్ కూడా వాల్యూ క్రియేట్ అవుతుందని మెక్వైర్ వాళ్ళు ఐటీసీ పరంగా పాజిటివ్ గా స్టేట్మెంట్స్ అయితే చేశారు. నెక్స్ట్ ఏంజల్ వన్ గురించి మాట్లాడుకోవాలి. సెబీ రిలేటెడ్ గా ఎఫ్ఎన్ఓ మెజర్స్ తోనూ స్టాక్ పడింది. దీంతో పాటు వీళ్ళ గ్రాస్ క్లయింట్ ఎడిషన్ ఇయర్ ఆన్ ఇయర్ లో 17%, మంత్ ఆన్ మంత్ లో 11% దగ్గరగా పడింది. సో గ్రాస్ క్లయింట్ అక్విజిషన్స్ ఆర్ ఎడిషన్స్ కూడా డిక్లైన్ అవుతూ ఉండడం, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, యావరేజ్ డైలీ ఆర్డర్స్ డిక్లైన్ అవుతూ ఉండడం కూడా బిజినెస్ పరంగా నెగిటివ్ గానే మనం చూడాలి. న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి మెర్సిడీస్ బెంజ్ వాళ్ళ దగ్గర నుంచి 13,99,00,000 విలువ చేసే ఆర్డర్ లభించిందని అప్డేట్ చేశారు. ఇది 5 years కి సంబంధించిన ఆర్డర్ అని కూడా మెన్షన్ చేస్తున్నారు. కెనరా బ్యాంక్ వాళ్ళు 81 బాండ్స్ ద్వారా 3,500 crore దగ్గరగా డబ్బులు రేస్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. మరి స్టాక్ ఎందుకు పడింది ఇదే కాదు, చాలా వరకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవాళ ఒక పాయింట్ లో పడ్డాయి. ఈ బ్యాంక్స్ అన్నిటిని కలిపేపోతున్నారు, 12 బ్యాంక్స్ ని కాస్త 4 బ్యాంకులు చేయబోతున్నారని ఇలా మనకి రూమర్స్ వచ్చాయి కదా, దీంతో ఇవి కొంత పెరిగాయి. బట్ అలాంటివి ఏం లేవని ఫైనాన్స్ మినిస్ట్రీ క్లారిఫికేషన్ ఇస్తూ ఉండడం అండ్ రూపీ కూడా స్లైడ్ అవుతూ ఉండడం ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ లో మనకి ఇవాళ వీక్నెస్ కనిపించింది. బట్ కెనరా బ్యాంక్ పరంగా 81 బాండ్స్ ద్వారా డబ్బులు రేస్ చేయడం అనేది మంచి విషయమే. మారుతి సుజుకి వాళ్ళు నేషన్ వైడ్ గా ఈవీ ఛార్జింగ్ ఎకో సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడానికి ముందుకు వస్తున్నట్టు వన్ ఇండియా వన్ ఈవీ ఛార్జింగ్ ప్లాట్ఫామ్ అనేలా 13 ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్స్ తో వీళ్ళు కనెక్ట్ అయి యూనిఫైడ్ ఈవీ ఛార్జింగ్ ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేసి 2,000 కి పైగా మారుతి ఛార్జింగ్ పాయింట్స్ ని లైవ్ లోకి తీసుకొచ్చే విధంగా అండ్ 1 lakh కి పైగా పబ్లిక్ ఛార్జెస్ ని 2030 లోపు మార్కెట్ లోకి తీసుకొచ్చే విధంగా అప్డేట్ అయితే చేశారు. అండ్ ఆర్పీపీ ఇన్ఫ్రా వాళ్ళకి 25,99,00,000 చేసే హైవే వైడనింగ్ ఆర్డర్ లభించిందని, అది నెక్స్ట్ 12 months లో కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. క్వాలిటీ పవర్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 13,90,00,000 చేసే కాయిల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించిందని, 12 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నట్లు మెన్షన్ చేశారు. అండ్ బిఈఎల్ వాళ్ళకి 414 crores చేసే ఆర్డర్ బెంగళూరుకు సంబంధించిన మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి phase 2 ట్రైన్ సెట్స్ రిలేటెడ్ గా లభించినట్టు మెన్షన్ చేశారు. ఎన్బిసిసి వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 666 crores విలువ చేసే ఆర్డర్స్ లభించాయని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. రీట్స్ లో ఎంబసీ రీట్ ఉంటుంది కదా, వీళ్ళు బెంగళూరులో 0.3 million square feet ఆఫీస్ అసెట్ ని అక్విజిషన్ చేశారని, సుమారుగా 852 కోట్లు పెట్టి అక్విజిషన్ చేసినట్టు, దీని కారణంగా బిజినెస్ కి అండ్ రీట్ ఇన్వెస్టర్స్ కూడా వాల్యూ యాడెడ్ ఉంటుందని ఎంబసీ వాళ్ళు చేసిన స్టేట్మెంట్ తో ఇవాళ ఈ రీట్ పెరిగింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.